ముందుగా అందరికీ శుభోదయం. అలాగే ఇక్కడ చేసినటువంటి పెద్దలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు, అలాగే ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు మల్లు మదరాజ గారికి ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా పీటీ సాయి కూడా ఈరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రైట్, మరి ఈరోజు తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకున్నామంటే మన పిల్లలంతా కూడా చెప్పారు. ఈరోజు గిడుగు రామూర్తి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగును మాతృభాష దినోత్సవంగా మన అంతరాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఆయన వ్యవహారిక భాషలో ఉద్యమం చేసి వ్యవహారిక భాష కోసం ఆయన కృషి చేశారు. పూర్వకాలంలో గ్రాంధిక భాష అనేటువంటిది, అంటే